ఫ్రెండ్స్ ఇవే టాప్ 10 పిగ్గీ బ్యాంక్స్ మొత్తం కూడా చిన్న పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. వీటిని ఏంటంటే మనం మనీ కలెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాము. ఒక 1 మంత్ ఒక 1 ఇయర్ పాటు మనీ దాచుకోవడానికి వీటిని అయితే యూజ్ చేస్తారు. వీటిలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి, కానీ మనం టాప్ 10 అయితే తీసుకొచ్చి ఈరోజు మన ఛానల్లో అన్బాక్సింగ్ చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎలిఫెంట్. తర్వాత దీంట్లో ఎన్ని రకాలు చూపిస్తా. ఇదిగోండి సెకండ్ వన్ వచ్చేసరికి మనకి లాఫింగ్ ముద్ద ఆరెంజ్ కలర్ లో చాలా బాగుంటుంది. తర్వాత మనకి థర్డ్ వన్ వచ్చేసరికి సూపర్ మ్యాన్. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, మనీ బ్యాంక్ అంట, చాలా బాగుంది ఇది కూడా. తర్వాత మనకి స్మైలీ, ఇదిగోండి బిగ్ హ్యాపీ స్మైలీ పిగ్గీ బ్యాంక్. ఇది కూడా మనీ బ్యాంకు పిగ్గీ బ్యాంక్ రెండు అంటారు. ఇది కూడా పక్కన పెడదాం. తర్వాత ఇక్కడ చూసారా మనకి ఎలా ఉందంటే షేపు పోస్ట్ ఆఫీస్ లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంది కదా. సో చాలా బాగుంది చూడండి, ఇదైతే ఇంకా ఫేమస్. సరే దీన్ని కూడా పక్కన పెడదాం. తర్వాత మనకి ఇంకొక లాఫింగ్ ముద్ద, ఇది వచ్చేసరికి మనకి రెడ్ కలర్ లో ఉంది. ఇవి కూడా చాలా ఫేమస్ మనకి జపాన్ లో కానివ్వండి, చైనాలో కానివ్వండి, సౌత్ కొరియా, నార్త్ కొరియాలో చాలా ఫేమస్. ఇవి వచ్చేసరికి చాలా బాగుంది కదా, ఇది కూడా పక్కన పెడదాం. తర్వాత ఇక్కడ చూసారా మనకి పాండా. పాండా అంటే తెలుసుగా మనకి ఎంత ఫేమస్ చైనాలో. దీంట్లో కూడా మనకి మనీ బ్యాంక్ అయితే ఉంది. సో ఇదొకటి. తర్వాత మనకి ఇదిగోండి ఒక బిందె, ప్లాస్టిక్ బిందె, మనకి నార్త్ లో చాలా ఫేమస్. ఇది వచ్చేసరికి ఇండియాలో చూసారా కాయిన్స్ ఇక్కడ నుంచి వేయాలి. ఈ బిందె మొత్తం నిండిపోవడానికి ఎంత టైం పడుతుందో భలే ఉంది కదా. సో ఇది కూడా పక్కన పెడదాం. తర్వాత ఎలిఫెంట్ చూసారా ఎంత బాగుందో, ఎల్లో కలర్ లో ఎలిఫెంట్ పిగ్గీ బ్యాంక్. ఇది కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి మనం డబ్బులు వేయాలి. ఇది కూడా సూపర్ గా ఉంది. తర్వాత లాస్ట్ 10ది కుక్క పిల్ల డాగ్, తెలుసు కదా డాగ్. చూసారా మెల్లో కీచెన్ కూడా ఉంది ఒకటి, భలే వెరైటీగా ఉంది కదా. వెనకాల తోకుంది. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే మనకి ఓపెన్ చేయడానికి కీస్ కూడా ఇచ్చాడు చూడండి. పైన క్యాప్ చాలా బాగుంది. ఇలా మొత్తం మనకి 2 అయితే ఇచ్చాడు. ఇదిగోండి బ్యాక్ సైడ్ మనం కీతో ఓపెన్ చేయడానికి ఇదిగోండి వెనకాల 2 ప్లాస్టిక్ తాళాలు. ఈ 2 టాయ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి గాయస్. ఈ మిగతా మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్, ఒక్కొక్క కలర్, ఒక్కొక్క డిజైన్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ అయితే ఎలిఫెంట్ పిగ్గీ బ్యాంక్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇదిగోండి ఎలిఫెంట్ మొత్తం ఒకే కలర్, ఎల్లో కలర్. ఓపెన్ చేస్తున్నా. వావ్ గాయ్స్ ఎంత బాగుంది చూడండి, ఎంత కలర్ఫుల్ గా ఉందో. మనకి కాయిన్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి పైనుంచి అయితే వేయాలి. ఒకసారి కాయిన్స్ వేసి చూపిస్తాం మీకు. ఇదిగోండి కాయిన్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో దీని మీద మనకి ఏంటంటే కాస్ట్ ఇవ్వలేదు. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 70 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఉంటుంది. ఇదిగోండి కాయిన్స్ వేస్తున్నా. చూసారా భలే ఉంది కదా. కానీ ఇప్పుడు దీన్ని బయటికి ఎలా తీయాలి? బయటికి తీయడానికి మనకు అసలు ఆప్షన్ లేదు. చూసారా ఎక్కడా లేదు. ఓ మై గాడ్. కాయిన్స్ ఇంకా పిగ్గీ బ్యాంక్ ని మనం ఏంటంటే పూర్తిగా డిస్మెంటిల్ చేయాలి. డిస్ట్రాయ్ చేస్తేనే మనకి కాయిన్స్ అయితే బయటకు వస్తాయి. ఇది ఓకే, ఇది పక్కన పెడదాం. ఓకే గాయ్స్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి డాగ్ మనీ బ్యాంక్ అయితే ఓపెన్ చేస్తున్నాము. చూసారా ఇక్కడ పైన పిల్లోడు మనకి డబ్బులు వేస్తా ఉన్నాడు, మనీ సేవర్ అని. సో పిల్లలు దాచుకునే మనీ బ్యాంకు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 170 రూపీస్. వమ్ము చాలా కాస్ట్ ఎక్కువ. ఇది వచ్చేసరికి చాలా ఎక్స్పెన్సివ్ గా కూడా ఉంది. చూసారా ఎంత బాగుందో. ఓకే ఇప్పుడు మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసారా మెల్లో కీచైన్ కూడా ఉంది. సో మనం అయితే టాయ్ని ఓపెన్ చేసేస్తున్నాం. చాలా స్ట్రాంగ్ ఉంది కవర్ అయితే. వావ్ గ్యాస్ ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది కదా. ఇదిగోండి మెల్లో కీచైన్ కూడా భలే ఉంది, సూపర్ లుకింగ్ అయితే వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ ఇదిగోండి కీస్ ఇచ్చారు చూడండి. సో ఈ టాయ్కి 2 తాళాలు కూడా ఉన్నాయి. ఎంతకీ మనీ ఎలా వేయాలి దీనికి? ఇదిగోండి ఇక్కడ. సో మనీ అయితే వేస్తున్నా. సో పిల్లలు మనీ దాచుకోవాలనుకుంటే ఇలా బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వేస్తే కాయిన్స్ అయితే లోపలికి వెళ్ళిపోయి. వావ్ మనీ మొత్తం లోపల ఉన్నాయి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ చూసారా ఇదిగోండి మనకి ఇక్కడ కీస్ ఇచ్చాడు, కీస్ తిప్పుతాం. వావ్ చూసారా లాక్ ఎలా ఓపెన్ అయిందో. గాయ్స్ ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు మనీ ఇదిగోండి. వావ్ గాయ్స్ మనీ మొత్తం బయటకు వచ్చేసినాయి చూసారా. మళ్ళీ ఇప్పుడు మనం దీనికైతే లాక్ అయితే వేయొచ్చు. సో ఇలా మనం దీంట్లో అయితే డబ్బులు అయితే దాచిపెట్టుకోవచ్చు చాలా ఈజీగా. మళ్ళీ అయితే ఇదిగోండి క్లోజ్ చేసేసాను బ్యాంక్ని. సో ఇప్పుడు చాలా స్ట్రాంగ్, ఇంకా రాదు ఇది. సో
సో మన డబ్బులు మొత్తం సేఫ్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇదిగోండి మన ఇండియన్ కల్చర్ ఒక ప్లాస్టిక్ బిందె తెలుసు కదా, ఇది కూడా మనకి పిగ్గీ బ్యాంకే. మనం ఇందులో వచ్చేసరికి పైనుంచి అయితే డబ్బులు వేయాలి. చూసారా ఎలా ఉందో. సో ఇది చాలా అమౌంట్ అయితే ఇందులో మనం అయితే సేవ్ చేసుకోవచ్చు, దాచిపెట్టుకోవచ్చు. తర్వాత దీన్ని బయటికి ఎలా తీయాలి అని వెయిట్ చేస్తున్నా. సో మనకి బయటికి తీయడానికి ఏదీ లేదు, ఇక దీన్ని అయితే మనం డిస్ట్రాయ్ చేయాల్సిందే. ఇందులో ఉన్న డబ్బుల కోసం డిస్ట్రాయ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నాలుగోది వచ్చేసరికి మనం పాండా. చూసారా ఎంత ఫేమస్ పాండా, మనకి చైనాలో అయితే ఇంకా చాలా ఫేమస్ ఈ పాండా పిగ్గీ బ్యాంకు. సో దీనికి మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే మనీ వేయాలి. ఇది వచ్చేసరికి జస్ట్ 50 రూపీస్ అంతే. సరే ఓపెన్ చేస్తున్నా. సో ఇదైతే ఒక నెట్లో ఇచ్చాడు చూడండి. వావ్ గాయ్స్, చూసారా పాండా ఎలా ఉందో, లుకింగ్ చాలా బాగుంది కదా. సో దీనికి మనీ వచ్చేసరికి ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి. ఇది చాలా చిన్నది, ఎక్కువ డబ్బులు అయితే దీనిలో మనం దాచిపెట్టలేము. కానీ దీన్ని బయటికి తీయాలంటే ఇదిగోండి ఈ క్యాపే అనుకుంటున్నా. ఎస్ ఇదిగోండి ఈ క్యాప్లో నుంచి అయితే మనం మనీ బయటికి తీయచ్చు. మళ్ళీ క్యాప్ అయితే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి బాగుంది కదా, సూపర్ ఉంది. మనం తర్వాత లాఫింగ్ బుద్ధ తెలుసు కదా, మనకి జపాన్లో చైనాలో చాలా ఫేమస్. పిల్లలు ఎక్కువగా దీన్నే యూజ్ చేస్తారు. ఇంకా ఏంటంటే అన్ని షాపుల్లో అయితే దీన్ని పెట్టుకుంటారు, అదృష్టం అని. సో చూద్దాం దీన్ని ఓపెన్ చేసి. దీని కాస్ట్ వచ్చేసరికి 150 రూపీస్. వావ్, ఆరెంజ్ కలర్లో చూడడానికి ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఇందులో మనీ ఎలా దాచిపెట్టుకోవాలంటే ఒకసారి బ్యాక్ సైడ్ చూసారా, లాఫింగ్ బుద్ధ హెడ్కి ఇదిగోండి హోల్ ఇచ్చాడు. ఇలా ఒక్కొక్క రూపాయి కాయిన్ మనం లోపల వేసుకొని సంవత్సరం మొత్తం దాచిపెట్టుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఎంత బాగా లోపలికి వెళ్ళిపోయినా చూడండి. తర్వాత దీన్ని బయటికి ఎలా తీయాలంటే ఇదిగోండి బ్యాక్ సైడ్ మనకి కింద వైట్ కలర్ మూత ఇచ్చాడు. చాలా స్ట్రాంగ్గా ఉంది, అసలు చాలా స్ట్రాంగ్గా ఉంది. వావ్, మొత్తానికి వచ్చేసింది. చూసారా గాయ్స్, మనీ అయితే బయటకు వచ్చేసింది. మళ్ళీ మనం అయితే దీన్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనీ అయితే దాచిపెట్టుకోవచ్చు, చాలా ఈజీ. చూసారా గాయ్స్ ఎలా ఉందో. గాయ్స్ నెక్స్ట్ టాయ్ వచ్చేసరికి మనకి పోస్ట్ మ్యాన్. ఇదిగోండి పోస్ట్ ఆఫీస్ మనకి డబ్బా ఎలాగైతే ఉంటుందో మనకి పిగ్గీ బ్యాంక్ కూడా అలాగే ఉంది. మనకి బ్యాక్ సైడ్ నుంచి కాయిన్ చేసుకుంటాం. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 70 రూపీస్ దాకా పడింది. చాలా తక్కువ కాస్ట్, చిన్నది కూడా. సరే ఓపెన్ చేద్దాం. వావ్ గాయ్స్, చూసారా ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది కదా. సో దీనికి మనీ ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి వేద్దాం. ప్రతి ఒక్క పిగ్గీ బ్యాంక్కి మనకి మనీ బ్యాక్ సైడ్ నుంచే. ఓకే, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం తీసుకోవాలంటే ఒకవేళ మనీ ఇదిగోండి పైన క్యాప్ ఉంది చూసారా, క్యాప్ లేపేయండి. క్యాప్ లేపితే వచ్చేస్తుంది. వావ్, ఎంత బాగుంది చూడండి గాయ్స్. మళ్ళీ మనం క్యాప్ అయితే పెట్టుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది గాయ్స్. ఇప్పుడు సూపర్ హీరో మనీ బ్యాంక్ చాలా బాగుంటుంది. ఇదిగోండి మనకి ఇటు సైడ్ సూపర్ హీరో బొమ్మ ఇచ్చారు, ఇటువైపు వచ్చేసరికి మనీ బ్యాంక్ అని మనం డబ్బులు దాచిపెట్టుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 90 రూపీస్, 90 రూపాయలు అంతే. వావ్ గాయ్స్, ఒక్కసారి మనీ బ్యాంక్ చూసారా ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కలర్ఫుల్గా. సో దీనికి మనీ వచ్చేసరికి ఇదిగోండి పైనుంచి టాప్ నుంచి ఎలా అంతే, చాలా ఈజీ. ఇప్పుడు వీటిని మనం బయటికి ఎలా తీయాలో చూద్దాం. సో ఇదిగోండి మనకి బ్యాక్ సైడ్ ఉంది చూసారా,
దీని మూత తీయడం అయితే చాలా కష్టంగా ఉంది గాయ్స్. ఇదిగోండి బ్యాక్ సైడ్. అమ్మయ్యా, మొత్తానికి మన డబ్బులు మొత్తం వచ్చేసినాయి బయటికి. మళ్ళీ దీనికి ఇలా మూత అయితే ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. తర్వాత వచ్చేసరికి మనకి 50 రూపీస్లో ఒక చిన్న పిగ్గీ బ్యాంక్. ఇది బుడ్డది, చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇదిగోండి బిగ్ హ్యాపీ మనీ బ్యాంక్ అని, చాలా బాగుంటుంది. ఓపెన్ చేద్దాం. వావ్ గాయ్స్, చూసారా ఎంత బాగుందో. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. మనకి స్మైలీ షేప్ లో ఉంటుంది ఇదంతా కూడా. సో దీనికి కూడా మనకి బ్యాక్ సైడ్ ఇదిగోండి మనీ వేయడానికి. సో అలా వేసుకోవడమే. ఇదిగోండి మనీ తీయాలంటే ఈ క్యాప్ ఉంది కదా, ఓపెన్ చేస్తున్నా గాయస్. ఇదిగోండి క్యాప్ ఓపెన్ చేయండి. వావ్, ఇదిగోండి మన డబ్బులు మొత్తం లోపలే ఉన్నాయి. చూసారా డబ్బులు మొత్తం వచ్చేసినాయి. మళ్ళీ దీన్ని అయితే ఎప్పట్లాగానే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. తర్వాత వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ పిగ్గీ బ్యాంకు, ఎలిఫెంట్ మనీ బ్యాంకు సేవ్ చేసుకునేది. సో ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 200 రూపీస్. చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ పిల్లోడు ఒక్కొక్క రూపాయి దాచుకుంటున్నాడు అందులో వేసుకొని. సరే ఓపెన్ చేద్దాం. కమాన్ కమాన్. చూసారా ఎంత మంచిగా ప్యాకింగ్ చేసి ఇచ్చాడో. అసలు పిగ్గీ బ్యాంక్ కూడా పట్టుకుంటే ఎంత బాగుంది అనుకుంటున్నారు. కొంచెం కాస్ట్ ఎక్కువ కదా, చాలా మందంగా ఉంది. చూడండి లుకింగ్ కూడా ఎంత బాగుందో. సూపర్ ఉంది అసలు. రియల్ ఎలిఫెంట్ లాగే ఉంది కదా. సో మనీ వచ్చేసరికి ఇదిగోండి పైన చూడడానికి ఇలా ఉంది కానీ చాలా డబ్బులు పడతాయి. చూసారా ఎన్ని మనీ వెళ్తూనే ఉన్నాయి. సో దీనికి మనకి బ్యాక్ సైడ్ కీ ఇచ్చాడు. మనీ తీసుకోవాలంటే ఇదిగోండి కంపల్సరిగా ఈ తాళాలు అయితే ఉండాలి. మనకి 2 కీస్ అయితే ఇచ్చాడు. ఇదిగోండి ఓకే గాయ్స్, లాక్ అయితే తిప్పాం కదా. ఇదిగోండి చాలా ఈజీగా వచ్చేసింది. ఓకే డబ్బులు మొత్తం వచ్చేసినాయి కదా. మళ్ళీ మనం అయితే దీన్ని అలాగే పెట్టేసుకొని లాక్ అయితే వేసుకోవచ్చు. ఓకే గాయ్స్, లాక్ అయితే వేసేసా. ఇప్పుడు ఇంక ఇది రాదు, చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో సూపర్ ఉంది కదా. లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇంకొక లాఫింగ్ బుద్ధ అయితే వచ్చేసింది. మొత్తం మన దగ్గర 2 రకాల లాఫింగ్ బుద్ధాస్ అయితే ఉన్నాయి పిగ్గీ బ్యాంకులు. ఇది వచ్చేసరికి 70 రూపీస్ అలా పడింది. ఇది వచ్చేసరికి మనకి 70 రూపీస్. ఇది కూడా మనకి 70 రూపీసే. సరే ఓపెన్ చేద్దాం. వావ్ గాయ్స్, రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేయండి. ఆరెంజా రెడ్డా? కన్ఫామ్గా నాకైతే ఆరెంజ్ చాలా బాగా నచ్చింది. రెడ్ కలర్ కూడా బాగుంది. సరే ఇందులో వచ్చేసరికి మనీ ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఒక్కొక్క కాయిన్ చిన్నగా వేయడమే, చాలా ఈజీగా వెళ్తుంది. చూసారా? సో ఇదేంటంటే మనీ మనకి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇచ్చాడు. చూసారా? సేమ్ ఒకేలాగా ఉన్నాయి 2. సో బ్యాక్ సైడ్ నుంచి తీద్దాం. వా వచ్చేసింది. ఓకే మనీ మొత్తం వచ్చాయి కదా. మళ్ళీ మనం అయితే దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఓకే సూపర్గా ఉన్నాయి అన్నీ. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిలో ఏది బాగుందో కామెంట్ చేయండి.